గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అన్ఎంప్లాయిడ్. సో ఎగ్జామ్ ఉన్నది ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఫిబ్రవరి 6కి షిఫ్ట్ 3 అయిపోయింది. ఫిబ్రవరి 6 షిఫ్ట్ 3 మౌలాలి అయాన్ డిజిటల్ జోన్ హైదరాబాద్లో ఫిబ్రవరి 6కి మొన్న అయిపోయింది. నేను మొన్న కూడా వీడియో చేయొద్దనుకున్నా, నిన్న కూడా చేయొద్దనుకున్నా, బట్ ఈరోజు మార్నింగ్ కంపల్సరీ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే సో ఆల్రెడీ ప్రీ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా రిపీట్ అవుతున్నాయి అనేది మీకు తెలుసు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తా. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జాము ఫస్ట్ 3 డేస్లోనే నా ఎగ్జామ్ వచ్చింది. ఇంకా మనకి ఇంకో 20 డేస్ దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలామంది ఎగ్జామ్స్ రాస్తుర్రు. సో మనం చెప్పే విషయాలు కొంతమందికి హెల్ప్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్ కొంచెం మంచిగా అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. నా ఎగ్జామ్ లాస్ట్ టైం కంటే కొంచెం మంచిగా అటెంప్ట్ చేసిన అనిపించింది. అంతే ఇక. సో మొత్తం ఎస్ఎస్సి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఫుల్ టైం నువ్వు ఫ్రీగా ఉండి నువ్వు మొత్తం ఒక 4-5 మంత్స్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయితే నీకు ఏం టెన్షన్స్ లేకపోతే నో ప్రాబ్లం. నువ్వు అవి ఇవి అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని, నువ్వు ఫైనాన్షియల్ టెన్షన్స్ పెట్టుకొని అవి పెట్టుకొని నీకు ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడప్పుడు జీడీకి ప్రిపేర్ అయితే అది కొంచెం వేరు ఉంటుంది. నాది అదే అయింది. బట్ పేపర్ ఈజీ వచ్చింది, మంచిగా అటెంప్ట్ చేసిన. ఏమైందంటే ఫస్ట్ థింగ్, నేను ఎగ్జామ్ ఎట్లా రాసినా మీకు చెప్తే మీకు అర్థమైపోద్ది నేను ఏం చెప్పాలనుకున్నది. ఫస్ట్ థింగ్, ఓపెన్ చేసుడుతోటే మనకు అక్కడ 80 క్వశ్చన్స్ కనిపిస్తే నేనేం చేసిన, ఫస్ట్ మ్యాథమెటిక్స్కి పోయినా. ఎందుకంటే రీజనింగ్ ఈజీ అంటే ఒక 15 క్వశ్చన్లు మీదికి ఈజీగా పెడతాం. 15, 16, 17, 18 మంచిగా పెడతాం. రీజనింగ్ 15 క్వశ్చన్ల మీదైతే పక్కా వస్తాయి. యాక్యురేట్గా 100% యాక్యురసీ తోటి పెడతాం. ఒక 15 క్వశ్చన్లు అయితే ఈజీగా రీజనింగ్. సో ఎప్పుడైనా రీజనింగ్ ఓపెన్ చేసి రీజనింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒకసారి అర్థమెటిక్ పోదాం అనిపించింది. ఆయనతో పేపర్ ఓపెన్ చేసేతోటి ఫస్ట్ సెకండ్ అర్థమెటిక్ ఓపెన్ చేసి అర్థమెటిక్ స్టార్ట్ చేసిన, ఎట్లుంటుంది అని చూద్దామని స్టార్ట్ చేసింది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ వచ్చింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా 20 క్వశ్చన్స్ అర్థమెటిక్గా చేసిన. ఎందుకు చేసిన, అంటే సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. టైం టేకింగ్, బట్ ఆన్సర్ వస్తుంది. ఈ 20 క్వశ్చన్స్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 15 క్వశ్చన్లు ఏమో ఆన్సర్ 14, 15 పెట్టిన ఆన్సర్లు నేను. అంటే నాకు వచ్చిన ఆన్సర్లు నేను పెట్టేసిన 14, 15 క్వశ్చన్లు. ఒక 5 to 6 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాలేదు, నేను అవి పెట్టలే అర్థమెటిక్లో. ఈ 14, 15 క్వశ్చన్స్ అన్ని అంటే ఆల్మోస్ట్ 20 ట్రై చేసిన. ఆన్సర్ మాత్రం ఒక 14, 15 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి యాక్యురేట్గా అర్థమెటిక్లో. పేపర్ ఈజీ ఉంది, టైమ్ అండ్ వర్క్ ఈజీగానే ఉంది, ప్రాఫిట్ లాస్ ఈజీగానే ఉంది, పర్సంటేజ్లు ఈజీగానే ఉన్నాయి, సింప్లిఫికేషన్స్ కూడా ఈజీగా ఉన్నాయి. సింపుల్ 22 - 3 / 9 అనుకుంటే చిన్న నెంబర్స్ తోటి ఇచ్చిండు. సింప్లిఫికేషన్స్ క్వశ్చన్లే 2 ఇచ్చిండు. ఇక రేషియో ప్రపోర్షన్స్ కూడా సింపుల్గా ఇచ్చిండు. అది మనం చేయగలుగుతాం ఈజీగానే. సో ఏమైందంటే 30 మినిట్స్ అర్థమెటిక్కి పోయింది. 30 or 31 మినిట్స్ అర్థమెటిక్కి పోయింది. అర్థమెటిక్ 20 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత రీజనింగ్ పోదాం అనే టైం చూసుకుంటే 30 మినిట్స్ అయిపోయింది. ఒక సెక్షన్కి 30 మినిట్స్ టైం కేటాయించిన. సో అది నేను చేసిన బ్లండర్ మిస్టేక్ నేను అది చేసిన. ఈ 30 మినిట్స్ అనేది ఒక సెక్షన్స్కి పెట్టుడు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అసలు 30 మినిట్స్ ఒక్కదానికి పెట్టుడు అనేది కరెక్ట్ కాదు. ఇది అయిపోయిన తర్వాత 30 మినిట్స్ అయిపోయిన తర్వాత అర్థమెటిక్ మంచిగా అటెంప్ట్ చేసినా, బట్ టైం ఎక్కువ తీసుకుంది. ఇక రీజనింగ్ పోయేసరికి ఏమైంది, ఫస్ట్ రీజనింగ్ ఓపెన్ చేయాలి. స్కోరింగ్ సబ్జెక్ట్ రీజనింగ్. అర్థమెటిక్ 30 నిమిషాలు తీసుకుంది, కానీ రీజనింగ్ 30 నిమిషాలు తొందర అయిపోయేది. ఈజీగా ఒక 16-17 క్వశ్చన్లన్నా ఈజీగా పెట్టేటోళ్ళం రీజనింగ్. అది చేయకుండా రీజనింగ్ చేసి అర్థమెటిక్ పోవాల్సింది, నేను అర్థమెటిక్ చేసి రీజనింగ్ పోయినా. సో ఇది మిస్టేక్. ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ రీజనింగ్ ఓపెన్ చేసి రీజనింగ్ చేయాలి. అర్థమెటిక్ అంటే రీజనింగ్ సింపుల్గా అయిపోతుంది. అర్థమెటిక్ అంటే రీజనింగ్ ఎక్కువ ఆన్సర్స్ పెడతావు. అర్థమెటిక్ అంటే రీజనింగ్ తక్కువ టైం టేకింగ్ ఉంటుంది. సో రీజనింగ్ పెట్టిన తర్వాత నువ్వు అప్పుడు తర్వాత వేరే ఇంగ్లీష్, జీకే పెట్టి లాస్ట్కి అర్థమెటిక్ పోతే నీ ఇష్టం. సో అట్లా చేయాల్సింది, ఓకేనా? ఎందుకంటే రీజనింగ్ అనేది ఇప్పుడు నేను 30 మినిట్స్ అర్థమెటిక్ పెట్టి తర్వాత రీజనింగ్ పోయినా. రీజనింగ్లో ఒక 12-13 క్వశ్చన్లు చేసిన ఆల్మోస్ట్ 20 మినిట్స్ తీసుకుంది టైం. 20 మినిట్స్ టైం తీసుకుంది రీజనింగ్కి. మరి అది ఆ క్వశ్చన్లు కొంచెం టఫ్ వచ్చినాయో, లేకపోతే అక్కడ ఆ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్లు అటు కొంచెం కొన్ని క్వశ్చన్లు టైం టేకింగ్ తీసుకున్నాయి. అందుకే బాగా లేట్ అయింది. నేను ఆన్సర్ వస్తుంది కదా అని చేసుకుంటూ కూర్చున్నా. ఆన్సర్ వచ్చింది కానీ టైం టేకింగ్ తీసుకుంది. ఇది కూడా 12-13 క్వశ్చన్లు చేసేసరికి ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయిపోయింది. ఆడిగా మిగిలింది 11 మినిట్స్ 12 మినిట్స్. నాకు ఉన్నాయి ఇంకా 2 సెక్షన్లు. ఇంక ఇంగ్లీష్ ఓపెన్ చేయలే, జీకే ఓపెన్ చేయలే. ఏం చేయాలి ఇప్పుడు? రీజనింగ్ మొత్తం 20కి 20 చేస్తే 12 అయిపోయినాయి అనుకుంటా. ఇంకొక 8 క్వశ్చన్లు 7 క్వశ్చన్లు ఉన్నాయి రీజనింగ్లో. ఆ 7 క్వశ్చన్లు 8 క్వశ్చన్లు చేస్తే అక్కడ 10 మినిట్సే ఉంది. ఇక ఇంగ్లీష్ సెక్షన్ ఓపెన్ చేయాలి, జీకే క్వశ్చన్ సెక్షన్ ఓపెన్ చేయాలి, టైం అప్ అయ్యేది. ఏం చేసిన అంటే ఇక
రీజనింగ్ 12వ క్వశ్చన్ 13వ క్వశ్చన్ చేసుడుతో టైం చూసుకుంటే 10 మినిట్స్ ఉంది, ఇంకా 10 మినిట్స్ ఉంది. 2 సెక్షన్లు ఓపెన్ కూడా చేయలే. ఫాస్ట్ ఇంగ్లీష్కి వెళ్ళిపోయినా. ఇంగ్లీష్ అనేది నాకు ఒక 10 క్వశ్చన్లు అయితే పక్క 100% కరెక్ట్ అవుతాయి ఇంగ్లీష్లో. ఎందుకంటే బేసికల్లీ కొంచెం 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం కాబట్టి అది టచ్ ఉంది. ఫాస్ట్గా ఒక 7 మినిట్స్లో ఇంగ్లీష్ మొత్తం 20కి 20 పెట్టినా. చెప్పిన ఒక 10-12 క్వశ్చన్స్ అయితే యాక్యురేట్గా పెట్టినా, మిగిలిన గెస్ చేసే పెట్టినా. ప్యాసేజ్ సింపుల్గా ఇచ్చిండు. ప్యాసేజ్ అనేది 5 లైన్లో ఏమో ఉంది, సింపుల్గా ఇచ్చిండు ప్యాసేజ్. మిగిలినవి కూడా నార్మల్గా ఇచ్చిండు. యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఈ ఈడియమ్స్, ప్రేసెస్ మాత్రం అవి ఏడికెళ్ళి ఇచ్చిండో కూడా తెలియదు. ఓకేనా. ఈ జీకేకేనా నెక్స్ట్ లాస్ట్ 10 మినిట్స్లోనే ఇంగ్లీష్ అయిపోయింది. 7 మినిట్స్ 3 మినిట్స్లో జీకేకేనా. జీకేలో ఆల్మోస్ట్ ఒక 15-16 క్వశ్చన్లు పెట్టినా టైం అప్ అయిపోయింది. 15 క్వశ్చన్లు ఏమో పెట్టినా టైం అప్ అయిపోయింది. ఆ 15 క్వశ్చన్లలో ఒక 4 క్వశ్చన్స్ ఏమో కరెక్ట్ 100% తెలిసినవి వచ్చినాయి. మిగిలినవి అన్నీ నార్మల్గా అన్నీ ఒకటే ఆప్షన్ పెట్టేసిన. మీకు ఓపెన్గా చెప్తాను ఏముంది, అన్నీ ఒకటే ఆప్షన్స్ పెట్టేసిన. 0.25 నెగిటివ్ మార్కింగ్ కాబట్టి 8 తప్పు పెడితే 2 మార్కులు పోతాయి. ఒక్కటి కరెక్ట్ పెట్టినా 2 మార్క్స్ వస్తాయి. సో లాస్ట్ టైం నేను 39-40 అటెంప్ట్ చేసిన, ఒకటి కూడా ఎక్స్ట్రా పెట్టలేదు. ఈసారి పెట్టిన ఎక్స్ట్రా. యాక్చువల్లీ 80కి 80 అటెంప్ట్ చేసి వస్తా అనే ఫీల్ తోటే పోయినా. 30 నిమిషాలు అర్థమెటిక్ పోయింది, నేను టైం చూసుకోలేదు. అర్థమెటిక్ అయిపోయింది, తర్వాత టైం చూసుకుంటే 30 నిమిషాలు అయిపోయింది. రీజనింగ్ అయినా 12 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు చేసిన 20 నిమిషాలు అయిపోయింది. మొత్తం 50 నిమిషాలు అయిపోయింది. లాస్ట్ 10 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాలలో ఇక రీజనింగ్ అవసరం లేదు, మన టైం రీజనింగ్ 8 క్వశ్చన్లు చేస్తే ఇన్ని గంట అయిపోతుంది అని చెప్పేసి రీజనింగ్ తొందర బంద్ చేసి అసలు ఆ క్వశ్చన్లు కూడా ఓపెన్ చేయలేదు. లాస్ట్ 7-8 క్వశ్చన్లు రీజనింగ్ స్పాట్లో మళ్ళీ ఇంగ్లీష్ ఓపెన్ చేసిన, జీకే ఓపెన్ చేసిన. ఆ ఇంగ్లీష్ 20కి 20 పెట్టినా, జీకే ఒక 15-16 పెట్టినా టైం అప్. జీకే ఇంకా 20 కూడా పెట్టలేదు. అందులో ఒక 4 ఏమో తెలిసినవి వచ్చినాయి అంతే. 67, 68 మొత్తం టోటల్ అటెంప్టెడ్. సో ఫస్ట్ రీజనింగ్ చూసుకోరి. ఆ వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ కంపల్సరీ క్వశ్చన్స్, క్యూబ్స్ కంపల్సరీ క్వశ్చన్స్, క్యూబ్స్ డైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక కోడింగ్ ఆబ్వియస్లీ చేస్తూనే ఉంటాం మనం. వాటర్ ఇమేజ్ కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ డిఫరెంట్ చూసుకోవాలి. కొంచెం క్యూబ్స్ కూడా చూసుకోవాలి. ఈ డీకోడింగ్ కంపల్సరీ. ఆ మిగిలిన అన్ని సింపుల్గా చేసేస్తాం. కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలాజిజం. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా 8% సిట్టింగ్ ఇస్తుండు కాబట్టి కొంచెం టఫ్ ఇస్తుండు. రెండు క్వశ్చన్లు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్తుండు, అది కొంచెం చూసుకోండి. ఈ సిలాజిజం కూడా కొంచెం ఆ టైప్స్, ఆ మోడల్స్ ఏమున్నాయని కొంచెం చూసుకోండి. సిలాజిజం ఉంటుంది కదా, ఇట్లా ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్, సమ్ బీస్ ఆర్ డీస్ అనుకుంటుంటుంది కదా, ఇది సిలాజిజం. ఇవో 2 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ వస్తుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ 2 పక్కా ఇస్తుండ్రు. సో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూసుకోవాలి, సిలాజిజం చూసుకోవాలి, క్యూబ్స్ డైస్ చూసుకోవాలి, వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ చూసుకోవాలి. ఇవి చూసుకుంటే ఆడ తొందర సాల్వ్ చేస్తావు. ఇక మిగిలినవన్నీ మనం ఆల్మోస్ట్ చేసేస్తాం ఈజీగానే. ఇవి కొంచెం చూసుకోవాలి. ఈ అర్థమెటిక్ ఈజీగానే ఇచ్చిండు. అర్థమెటిక్ అనేది టైం టేకింగ్ ఉంది, ఈజీగా తీసుకుంటాం. ఇగో ఎక్కువ టెస్టులు రాయండి. ఎక్కువ టెస్టులు రాస్తే మనకి టైం అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు నేను అర్థమెటిక్ సెక్షనల్ టెస్టులు అర్థమెటిక్కి ఎక్కువ రాసున్నా అనుకో, రోజుకో మినిమం ఒక 5 టెస్టులన్నా 6 టెస్టులన్నా రాయాలి. 5 టెస్టులు 6 టెస్టులల్లో నీకు ఎస్పెషల్లీ ఇంకా సెక్షనల్ టెస్టులు అర్థమెటిక్ ఓన్లీ అర్థమెటిక్ రైట్ టెస్టులు ఒక 10 టెస్టులు అవి ఓన్లీ అర్థమెటిక్ 20 క్వశ్చన్లే. నీకు ఆ క్యాల్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫాస్ట్ క్యాల్కులేషన్ ఇంప్రూవ్ అయింది అనుకో. ఇప్పుడు నేను 30 నిమిషాలు చేసిన అర్థమెటిక్ 25 నిమిషాలు 24 నిమిషాలలో అయిపోతే నాకు రీజనింగ్ మొత్తం చేస్తుండే. నేను రీజనింగ్ కూడా ఒక 20-25 నిమిషాలలో అయిపోతే నాకు 50 నిమిషాలు అయిపోతే లాస్ట్ 10 నిమిషాలలో ఇంగ్లీష్ జీకే ఈజీగా చేసేటోళ్ళం. అట్లా అయిపోయేది. కానీ నాకు అర్థమెటిక్ అనేది 30 నిమిషాలు తీసుకుంది. నేను ఫాస్ట్గా ఎక్కువ మార్క్ టెస్ట్లు నాకు టైం ఉండి సెక్షనల్ టెస్ట్లు ఎక్కువ రాసుంటే ఆ క్యాల్కులేషన్ ఫాస్ట్ అయితే టైం ఎక్కువ తీసుకోకపోయి ఉంటే బాగుండేది. ఒక 25 నిమిషాలలో 24 నిమిషాలలో అర్థమెటిక్ అయిపోతే ఇప్పుడు నేను రీజనింగ్ 8 క్వశ్చన్లు ఆ మిస్ చేయకపోయేటోడి. సో సెక్షనల్ టెస్ట్లు రాయరి, ఫుల్ టెస్ట్లు రాయరి. మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది ఆ స్పీడ్ పెరిగింది అనుకో, క్యాల్కులేషన్ స్పీడు, అర్థమెటిక్ రీజనింగ్ తొందర అయిపోతుంది. ఇక ఎట్లా అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ రీజనింగ్ కోరి, రీజనింగ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ జీకే ఫాస్ట్గా పెట్టుర్రి. ఎందుకంటే జస్ట్ చూసి పెట్టుడే కదా, మనం ఏం లెక్కలు చేసి ఉండదు కదా ఇంగ్లీష్ జీకే ఫాస్ట్గా పెట్టుర్రి. రీజనింగ్ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ మిగిలిన 10 నిమిషాలు 20 నిమిషాలు 25 నిమిషాలు మొత్తం అర్థమెటిక్ కోరి. ఓకేనా. ఈ అర్థమెటిక్ కూడా లాస్ట్కి మనకి సింపుల్ క్వశ్చన్స్ ఇస్తుండు. స్టార్టింగ్ 10 క్వశ్చన్లు కొంచెం హార్డ్ ఉన్నాయి, లాస్ట్ 10 క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి. ఇంకా లాస్ట్ 4-5 క్వశ్చన్లు అయితే సింపుల్గా ఇచ్చిండు. నన్ను అడిగితే అర్థమెటిక్ కిందికి రాలి 20 క్వశ్చన్ 19th క్వశ్చన్ 18th క్వశ్చన్ అట్లా రాలి. లాస్ట్కి సింపుల్ క్వశ్చన్స్ ఇస్తుండు, ముందు హార్డ్ క్వశ్చన్స్ ఇస్తుండు. రీజనింగ్ కూడా అంతే. స్టార్టింగ్ 12 క్వశ్చన్ నాకు టైం ఎక్కువ తీసుకుంది,
ఎందుకంటే అవి కొంచెం హార్డ్ ఉన్నాయి. లాస్ట్ 15, 16, 17, 18, 20 లాస్ట్ క్వశ్చన్స్ కొంచెం సింపుల్గా ఇచ్చిండు. సో ఇట్లా 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 ఉన్నదన్నట్టు అంతే. రీజనింగ్ తర్వాత జీకే ఇంగ్లీష్ ఫాస్ట్ చూసి లాస్ట్ అర్థమెటిక్ పోయి నా లెక్క ఫస్ట్ అర్థమెటిక్ పోయి దానికి అర్ధగంట టైం కేటాయించారు అనుకో, రీజనింగ్కి మోసం అయిపోతుంది. ఆ రీజనింగ్ టైం ఉండదు. రీజనింగ్ 12, 13 క్వశ్చన్లు చేసేసరికి కథం. ఇక 15 నిమిషాలు ఉంది కదా అని రీజనింగ్ ఇచ్చిపెట్టి ఇంగ్లీష్ జీకే యూస్డ్ అయింది. ఇంగ్లీష్ 20 అటెంప్ట్ చేసిన, బట్ జీకే 15 అటెంప్ట్ చేసిన, ఇంకా 5 క్వశ్చన్లు అటెంప్ట్ కూడా చేయలేదు. నన్ను ఒక 13 క్వశ్చన్లో 12 క్వశ్చన్లో నేను తక్కువ పెట్టిన, 67, 68 మొత్తం అటెంప్ట్ చేసిన. నన్ను అడిగితే 80 అటెంప్ట్ చేసిందే బెటర్. ఇక కొంతమంది అంటారు నార్మలైజేషన్లో పెరిగాయి మార్కులు, 80 అటెంప్ట్ చేస్తే నార్మలైజేషన్లో తక్కువ పెరుగుతాయి, నార్మలైజేషన్లో ఎక్కువ పెరిగాయి అని అంటారు. కానీ మీకు అర్థం కాదు ఏంటంటే నార్మలైజేషన్లో నీకు పెరిగితే 5 క్వశ్చన్లు 5 మార్కులు 6 మార్కులు 7 మార్కులు 2 మార్కులు 3 మార్కులు పెరుగుతాయి, 10 మార్కులు పెరుగుతాయి కావచ్చు. ఇప్పుడు 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. నువ్వు 8 తప్పు పెడితేనే 2 మార్కులు ఎగిరిపోతాయి. కానీ నువ్వు కరెక్ట్ అయితే ఒక 10 క్వశ్చన్స్ నువ్వు ర్యాండమ్గా ఏలు పెట్టు, అందులో ఒక 3 ఏలు ఉండే, 3 ఏలు ఉంటే నీకు 6 మార్కులు రావా? మిగిలిన తప్పు అయితే అందులోకెళ్ళి కొన్ని ఒక మార్కో హాఫ్ మార్కో 1.5 మార్కో పోతుంది కావచ్చు అంతే. నీకు మిగిలిన మార్కులు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు 10 ఏలు పెట్టినప్పుడు అందులో ఒక 3 ఏలు ఉన్నా నీకు 6 మార్కులు వస్తాయి. ఇంకో 7 తప్పు పెట్టినప్పుడు 1.75 1.75 సంథింగ్ ఏదో మార్క్స్ పోతుంది. నీకు ఎంతో కొంతనైతే వస్తుంది కదా పాసిబిలిటీ. ఆ నార్మలైజేషన్ నమ్ముకొని పెట్టేదానికంటే నా సజెషన్ అదే, 80కి 80 అటెంప్ట్ చేస్తే బెటర్. తెలిసిన ఇప్పుడు 1/3 నెగిటివ్ ఉందనుకో, 1/4 నెగిటివ్ ఉందనుకో, యాక్యురసీ తెలిసిన బిట్ రావాలి. కానీ ఇది ఎట్లా తెలుసా, 0.25 మార్క్స్, ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు వస్తున్నాయి. 8 తప్పు పెడితే 2 మార్కులు పోతున్నాయి. ఇది 1/8 నెగిటివ్, 1/4 కూడా కాదు. ఇప్పుడు 1/4 నెగిటివ్ అంటే ఏంది, ఒక క్వశ్చన్కి 1 మార్కు వచ్చింది. ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు వస్తున్నాయి? 1 మార్కు వస్తుంది. 4 తప్పు పెడితే 1 మార్కు పోతుంది, వచ్చే 1 మార్కు పోతుంది. అది 1/4 నెగిటివ్. ఇది ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్కులు వస్తున్నాయి. 8 క్వశ్చన్లు తప్పు పెడితే 2 మార్కులు పోతున్నాయి, అంటే 1/8 నెగిటివ్. మనకు నోటిఫికేషన్లో 0.25 నెగిటివ్, 0.25 మార్కింగ్ అని ఇచ్చింది, 0.25 మార్క్స్ కట్ అవుతాయి అని ఇచ్చిండు. అట్లా 0.25 వేసుకుంటే 8 క్వశ్చన్లు తప్పు పెడితే 2 మార్కులు పోతాయి. ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్కులు వస్తాయి. 1/8 నెగిటివ్. సో ఇది అసలు నెగిటివ్ కింద కన్సిడర్ చేయకుండా మనం 80కి 80 అటెంప్ట్ చేస్తేనే బెటర్. క్వశ్చన్లు పక్క తగులుతాయి. ఇది ఎట్లా తెలుసా, ఈ 80 క్వశ్చన్లు కూడా ర్యాండమ్లో ఇది ఏ అవుతుందేమో, ఇది బి అవుతుందేమో, ఇది సి అవుతుందేమో, ఇది డి అవుతుందేమో, ఇది ఈ అవుతుందేమో అని గెస్ చేసి పెట్టొద్దు. మనకు అస్సలకే తెలియని క్వశ్చన్లు. ఏం చేయాలంటే 10 క్వశ్చన్ నీకు మొత్తానికి తెలియకపోతే 10కి 10 మొత్తం ఒకటే ఆప్షన్ పెట్టు. 10కి 10 బీలు పెట్టు, లేదంటే 10కి 10 డీలు పెట్టు, లేదంటే 10కి 10 సీలు పెట్టు. నువ్వు 10కి 10 ర్యాండమ్గా ఏలు పెట్టినప్పుడు 10 అందులో 2, 3 ఉండేయా ఏలు. ర్యాండమ్లో 10 బీలు పెట్టినప్పుడు నీ లక్ ఉంటే 3, 4 ఉండేయా, ఈజీగా ఉంటాయి. ఇది ఏ, ఇది బి, ఇది సి అని ర్యాండమ్గా గుడ్డిగా మొత్తానికి తెలియకపోతే అట్లా గెస్ట్ చేసి టైంపాస్కి పెట్టొద్దు, అవి తప్ప అయిపోతాయి. నువ్వు సీరియల్గా 10 ఏలు లేదంటే అట్లా 10 బీలు అట్లా పెట్టుకుంటే అలా 2, 3 తగులుతాయి. సో ఇది కొంచెం ఇది చూసుకోర్రి, ఓకేనా. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్లయితే అట్లయితుంది. ఇక నా ఎగ్జామ్ గురించి పర్టికులర్గా కొంతమంది అడుగుతారు. ఇక నేను ఏమో లాస్ట్ టైం కంటే మంచిగానే రాసిన, బట్ టైం లేకను కొంచెం అది ఇది అన్నట్టు కరెక్ట్ లాస్ట్ 1 మంతే నేను ప్రిపేర్ కాలేను చక్కగా. ఒక 10 డేస్ అయితే గట్టిగా చూసుకున్నా, హెల్ప్ అయింది. 67 మంచిగానే పెట్టిన, పర్లేదు. కీ వచ్చిన తర్వాత మళ్ళీ కంపల్సరీ వీడియో చేసి ఎన్ని కరెక్ట్ అయినాయని చెప్తాను. మీకే ఏముంది, అది ఎగ్జామ్ క్వాలిఫై అయినా డిస్క్వాలిఫై అయినా ఇక చెప్పాల్సింది మీకే. కాబట్టి కీ వచ్చిన తర్వాత కంపల్సరీ ఎన్ని తప్పు అయినాయి ఎన్ని కరెక్ట్ అయినాయి పెట్టింది 67, 68 ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, అది కూడా చెప్పేస్తా. అది కీ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. ప్రస్తుతానికైతే లాస్ట్ టైం కంటే కంపారేటివ్లీ బాగానే రాసిన. లాస్ట్ టైం 39, 40 అటెంప్ట్ చేసిన, ఈసారి 67 అటెంప్ట్ చేసిన. విల్ సీ వాట్ విల్ బీ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వీడియో చూసిరుగా, మరి ఎట్లా రాస్తారో ఏమో. గర్ల్స్ అండ్ బాయ్స్, గర్ల్స్ కూడా ఈసారి మంచిగానే అటెంప్ట్ చేస్తున్నారు. బాయ్స్ కూడా ఆబ్వియస్లీ ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. కంపల్సరీ లాస్ట్ టైం కంటే ఎక్కువనే ఉంటాయి, తక్కువ అయితే ఉండదు. పోస్టులు లాస్ట్ టైం కంటే తక్కువనే ఉన్నాయి, కాంపిటీషన్ లాస్ట్ టైం కంటే ఎక్కువ ఉందో కానీ కట్ ఆఫ్ అయితే పక్కా పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది రాస్తున్నారు కాబట్టి. జీడీ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హోప్ఫుల్లీ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. కమెంట్ ఆన్ దిస్ వీడియో అబౌట్ మీకు ఏమనిపించింది అనేది, ఓకేనా. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్.